హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆహా ఎంత బాగుందో మన ఛానల్లో ఈరోజు రెసిపీ ఏంటంటే గులాబ్ జామున్స్. ఆల్రెడీ చూసారు కదా తమ్నైల్లో. చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి అన్నమాట. ఎస్పెషల్లీ పిల్లలు చాలా లైక్ చేస్తారు ఇది స్వీట్స్ని. అంటే బయట స్వీట్ షాప్లో తెచ్చి అదర్ స్వీట్స్ పెట్టే కన్నా ఇవి చాలా బెటర్ అనమాట, హోమ్మేడ్ కాబట్టి. అంటే బయట మైదా అవి వాడతారు కాబట్టి ఇదైతే జనరల్గా మిల్క్ పౌడర్తో ఉంటుంది. ఇది మనం కొన్న ఏ కంపెనీ అయినా ఎంటీఆర్, బాంబినో, ప్రియా ఏ కంపెనీ తీసుకున్నా మిల్క్ పౌడర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఈ జామున్స్ మిక్స్లో. సో సమ్వాట్ గుడ్ ఫర్ హెల్త్ అనమాట చిల్డ్రన్స్కి. అంటే వాళ్ళు స్వీట్స్ అంటే పెద్దవాళ్ళు స్వీట్స్ తినకూడదు అని ఉన్నా కూడా పిల్లలు లైక్ చేస్తారు కాబట్టి మనకి అటువంటప్పుడు ఈజీ రెసిపీగా స్వీట్ తయారు చేయాలంటే ఇది వాడతాం. ఇక్కడ నేను ఫస్ట్ అయితే 2 ప్యాకెట్స్తో చేస్తున్నాను. 2 ప్యాకెట్స్తో పిండి తీసుకొని కలుపుకొని సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట. నేను చూపించినట్టు ఎలా అంటే ఒక గ్లాస్కి పావు గ్లాస్ వాటర్ అయితే సరిపోద్ది. ఆ పిండి కొలుసుకొని పావు గ్లాస్ వాటర్ తీసుకొని సాఫ్ట్గా 2 అరచేతుల మధ్యలో పెట్టుకొని ప్రెస్ చేసి, జస్ట్ ఎక్కువ వద్దు, జస్ట్ కొంచెం ప్రెస్ చేసి అలా చేసుకొని నెక్స్ట్ షుగర్ అన్నమాట. ఒక గ్లాస్తో కొలుచుకుంటాం కాబట్టి గ్లాస్కి 2.25 గ్లాస్ షుగర్ అవుతుంది. ఒక గ్లాస్ పిండి అయితే గ్లాస్కి 2.25 గ్లాస్ షుగర్ అవసరం అవుతుంది. అదే క్వాంటిటీ వాటర్ తీసుకోండి. అది నేను షుగర్ సిరప్ చేస్తున్నాను. చెప్పాను కదా 2 ప్యాకెట్స్ తీసుకున్నానని. సో నేను 2 పెట్టుకున్నాను. అంటే దగ్గరగా ఉంటే బాగా రావన్నమాట. సో 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. అంటే 2 దబ్రాలు తీసుకొని వేసాను. నెక్స్ట్ ఇవి వేయించేటప్పుడు చాలా జాగ్రత్తగా అదే ఒక్కొక్కటి అలా క్రాక్స్ లేకుండా చేసుకున్నవి మళ్ళీ ఒకసారి చూసుకొని, నేను ఆల్రెడీ గంటల్లో అలా సర్ది పెట్టుకున్నట్టు వేసుకొని బాండీలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఎలా అంటే ఆయిల్ మెయిన్, ఇక్కడ మనకి మెయిన్ టిప్ ఏంటంటే ఆయిల్ ఓవర్ హీట్ ఉండద్దు, అలానే లైట్ ఉండకూడదు, మీడియంలో ఉండాలి. మీడియంలో ఉంటే నీట్గా ఫ్రై అవుతాయి. మీడియంలోనే ఫ్రై చేయాలి. ఎక్కువ ఉందంటే పైకంతా బ్లాక్ షేడ్ వస్తుంది, బట్ లోపలేమో ఉండగా తెల్లగా అలా ఉండిపోతుంది. అలానే తక్కువ ఉందంటే మనం వేయంగానే క్రాక్స్ వచ్చేస్తాయి అనమాట. అలా కాకుండా నీట్గా అలా స్లోగా వేయించేసుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం ఆల్రెడీ షుగర్ సిరప్ వేడిగా ఉండాలి. ఆ షుగర్ సిరప్లో వేసేసి మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ అలా డిప్ చేసి కనుక ఉంచితే చాలా బాగా వస్తాయి అన్నమాట. అంటే అవి సిరప్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసుకొని చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇక్కడ చూసినట్టు చూడండి, నేను చెప్పాను కదా అంటే 2 ప్యాకెట్స్ కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ అవుతాయి. నియర్లీ 30 to 35 మీడియం సైజ్ ఒక ప్యాకెట్కి వస్తాయి అన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో, చాలా సాఫ్ట్గా చాలా టేస్ట్గా ఉన్నాయి. చూశాను, మనం తీసుకుంటే నేను చెప్పిన కొలత ప్రకారం తీసుకుంటే అన్నీ కూడా ఆల్రెడీ ప్యాకెట్ మీద ఉంటుంది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, చూసి దాని ప్రకారం ఒక గ్లాస్కి ఒక పావు గ్లాస్ వాటర్, 2.25 గ్లాస్ షుగర్, 2.25 గ్లాస్ అట్ ద సేమ్ క్వాంటిటీ వాటర్ తీసుకొని యాలకులు మనకి ఫ్లేవర్ కోసం, మంచి ఫ్లేవర్ వస్తుంది. చాలా సాఫ్ట్గా ఉన్నాయి. అదంతా అబ్జర్వ్ చేసుకొని వెంటనే అంటే ఒక హాఫ్ అన్ అవర్ కనుక అలా వాటిని వదిలేసామంటే వేడి సిరప్లో చాలా టేస్టీ గులాబ్ జామున్స్ రెడీ.